హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ధాన్యలక్ష్మి అయితే కావ్య దగ్గరికి వచ్చి నాకు డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటుంది. వెంటనే కావ్య ఎంత అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని. వెంటనే ధాన్యలక్ష్మి నాకు 3,00,000 కావాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే చాలా షాక్ అవుతుంది. 3,00,000 అని అంటూ ఉంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి నాకు అంత డబ్బు ఖర్చు పెట్టే అర్హత లేదని నీ ఉద్దేశమా అని అడుగుతూ ఉంటుంది చాలా కోపంతో. కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మిని. వెంటనే ధాన్యలక్ష్మి కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. మీ తాతయ్య గారు బాధ్యతలు అప్పజెప్పారు కదా అని సింహాసనం ఎక్కి కూర్చుంటాను. నేను చెప్పింది శాసనం అంటాను అంటే మాత్రం ఊరుకోను అని అంటూ ఉంటుంది. కావ్య తలకాయ ఊపుకుంటూ సరే అని అంటూ ఉంటుంది. రాజ్‌కి అయితే ఎస్ఐ గారు కాల్ చేస్తారు. దొరికాడా వాడు అని అడుగుతూ ఉంటాడు. రాజు అయితే ఆన్ ది వేలోనే ఉన్నాను సార్ అని చెప్తూ ఉంటాడు. ఎస్ఐ ఇలా అంటూ ఉంటాడు. చాలా రోజులుగా పరారీలో ఉన్నాడు. పెద్ద ఫ్రాడ్ వాడు అని చెప్తూ ఉంటాడు. రాజు అయితే అతని దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాచ్‌మెన్‌కి అడుగుతూ ఉంటాడు. ఎవరు సార్ మీరు అని రాజుని అడుగుతాడు. అతను మాత్రం లోపలే ఉండి మందు తాగుతూ ఉంటాడు. ఎవరు కావాలి మీకు అని వాచ్‌మెన్ అడుగుతూ ఉంటాడు. రాజ్ అయితే నందగోపాల్ అని అడుగుతూ ఉంటాడు. వెంటనే వాచ్‌మెన్ సార్ 2 గంటల ముందే ఫారెన్‌కి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటాడు. రాజ్ అయితే తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. డబ్బు ఎలా అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కళావతి సహాయం తీసుకోవాలి అని అనుకుంటూ తన మనసులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.